నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పోలవరం పేరు వినగానే జాతీయ ప్రాజెక్టు అనేటువంటి అంశం మన కళ్ళ ముందర కనిపిస్తుంది. అలానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తినటువంటి రాజకీయాలే మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయంగా గరంగా మారింది. ఎందుకు అలా మారింది? పోలవరం ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిచినటువంటి చిర్రి బాలరాజు పైన దాడులు జరిగేటువంటి స్థాయిలో అక్కడ రాజకీయాలు ఎందుకు రాజుకుంటున్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. పోలవరం అంటే గిరిజన నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి కొంత ప్రశాంతంగా, స్తబ్దుగా, సైలెంట్గా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్స్ జరిగి ఇప్పుడు 60 రోజులు దాటిపోతుంది, 60 రోజులు దగ్గర అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. పతాక సన్నివేశం ఏంటంటే ఎమ్మెల్యే కారు పైన దాడి జరగడం. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే కారులో లేరు, క్లారిటీ ఇచ్చారు తర్వాత. ఏంటి అసలు పోలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ స్థాయిలో భౌతిక దాడులు జరిగే స్థాయిలో రాజకీయాలు అక్కడ మారినాయా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా కొత్తగా అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు ఊహించిన విధంగా పోలవరం డౌట్ అనే పరిస్థితి నుంచి పోలవరం కూడా గెలిచిందంటే, అంటే పోలవరం మెజారిటీతో గెలిచి 7,000 పైన 2,000 అయితే గెలిచారు. అంతకుముందు మాజీ మంత్రి కూడా చేశాడు అక్కడ. కానీ వాళ్ళు కాదని చెప్పేసి జనసేన అక్కడ గెలవటం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సమయంలో ఒక యువకుడు రాజకీయాల్లో రావాలని అందరికీ ఉంటుంది. అది డే 1 నుంచి కూడా ఆయన మీద అయిష్టత ఉన్నాళ్ళు కావచ్చు, ఆపోజిట్ వాళ్ళు కావచ్చు, ఒక వ్యూహాత్మకంగా కుట్ర పన్నుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే పరిణామాలు చూస్తూ ఉంటే రోజు ఇది ఆగట్లా, ఎక్కడో చోట ఆగాలి. ఫస్ట్ అతను ఒక వెహికల్ కూడా లేదు, ఏదో ఆయనకున్న వెహికల్తో నడుస్తుంటే జనసేన కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా విరాళం సేకరించి వెహికల్ కొనిచ్చిన ఆయన స్వీకరించలేదు. అంటే సరికొత్త రాజకీయాలకి అతను నాకు ఏమొద్దండి, మీ అభిమానం ఉంటే చాలని చెప్పి అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కావాలన్నాడు. ఆ విధంగానే వెళ్తున్నాడు. అంటే గ్రాస్ రూట్లో వెళ్తున్నాడు, అవసరమైతే నడిచి వెళ్తున్నాడు. వ్యూహాత్మకంగా తనకిచ్చిన ప్రజలు ఏదైతే ఎమ్మెల్యే గెలిపించారో శాసనసభలో ఆయన ఆ వాణిని వినిపించి వాళ్ళకున్న ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం పోరాడతానని చెప్పి ఎప్పుడు చెప్తుంటాడు. అంటే ఒక ఎమ్మెల్యేగా అతను చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యాడు, ప్రజల కోసం చేయాలని తపన కనపడుతుంది అతను. దాని వెనక అతను ఎదుగుదలను చూసి ఓరవలేని తనము అది కూడా కనపడుతుంది. లేకపోతే నిన్న కారు మీద దాడి చేయటం, అదృష్టశాతం ఆయన దాంట్లో లేకపోవటం మంచిదైంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేసినట్టు. ఏదైనా రాజకీయాల్లో ఉండే హోందాగా ఉండాలి, అటువంటి యంగ్ జనరేషన్ వస్తే స్వాగతించాలి. కాబట్టి అతను కార్యాలయాల్లో కూడా వెళ్ళటం ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత. సమర్థవంతంగా విధులు నిర్వర్తించమని చెప్పి చెప్పటం బాధ్యత. వెళ్ళిన క్రమంలో వాళ్ళు పబ్జీ ఆడుతుంటే పట్టుకున్నాడు వాళ్ళని. తర్వాత ఎక్కడున్న ప్రజలకి కోసం నేనున్నాననే భరోసా ఇవ్వగలుగుతున్న వ్యక్తికి ఇలా భౌతిక దాడులు చేయటం, ఆయన ఇండైరెక్ట్గా ఎట్లయినా ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఎందుకంటే కొత్తగా ఔత్సాహికులు పార్టీలో చేరాలనే వాళ్ళు, రాజకీయాల్లో రాణించాలనుకునే వాళ్ళకి ఒక రకంగా ఏంటిది అనేది ఉంటుంది కదండి. అందులో ట్రైబల్స్ మీద ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం తప్పు. ఇతను పోటీ చేయగలిగితే దగ్గర డబ్బులు ఎలా గెలుస్తారని కూడా అనుకున్నారు స్టార్టింగ్లో. మరి ఇప్పుడు జనసేన నుంచి ఒక అద్భుతమైన అవకాశం ఆయన అందిపుచ్చుకున్నాడు. ఆ వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేనకి. అంటే ఆయన ఈ ఆకస్మిక తనిఖీల రూపంలో అధికారులు కానీ సిబ్బంది దగ్గరికి కానీ వెళ్ళడం, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపించడం ఒకటి. రెండోది, మొన్న వరద వస్తున్న సందర్భంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నింటిలో అధికారుల కంటే ముందు ఆయన వెళ్ళి ఆ ఫెయిల్యూర్ అంత వెంటనే ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేశారు. పోలవరం ముంపు గ్రామాల్లో సమస్య అంతా అక్కడే ఉంటుంది. సో ఒకవైపు చూస్తే అధికార యంత్రాంగంతో ఈయన మరీ ఎక్కువ దురుసుగా వెళుతున్నారా అనేటువంటి సందేహం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తెల్లం బాలరాజు ఫ్యామిలీ అక్కడ చాలా స్ట్రాంగ్, ఇది ఒక 2-3 టర్ములు గెలిచినటువంటిది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. అది అనూహ్యంగా ఒక అనామకుడు గెలిచాడు అనేటువంటి రాజకీయ దుగ్ధం అక్కడ నడుస్తుందా? రెండింటి మీద ఒక సందేహం ఉంది. సో ఏం జరిగి ఉండొచ్చు? కేశవ్ గారు, మీరు కూడా దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉంటుంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది. ఉన్నట్టుండి ఊహించిన విధంగా మంత్రి గారి భార్యని వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీని కూడా కాదని వచ్చాడనేది ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఇది మంచి పద్ధతి కాదు. పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్ తెలిసినవాడు పాలిటిక్స్లో సక్సెస్ అయింది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. అది రాజకీయాలు అలానే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్య ఉంటుంది. ఇక అక్కడ దాకా ఎందుకు, షర్మిల గారు జగన్ గారి మధ్య చూడండి ఎంత దారుణంగా, ఎంత ఒకళ్ళకి ఎంత విభేదాలు ఉన్నాయి. ఏదైనా కానండి, ఒకవైపు నిమ్మల రామానాయుడు, పక్కనున్న పాలకొల్లు ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు.
ఆయన టీడీపీలో ఎవరు కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన వేసినట్టుగా ఆ జెండాని ఎవరు మోయరు. అదే షర్ట్ తప్పితే ఇంకోటి వేయరు. ఇంట్లో కొద్దిగా ఆయన మానసికంగా తన బిడ్డల విషయంలో కొద్దిగా ఇబ్బంది గురైన పార్టీని నమ్ముకొని ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, సైకిల్ తొక్కుతాడు, ప్రజల్లో పాదయాత్ర చేస్తాడు, ఆ కేసులు పెట్టిన ఎక్కడ తొనకల. ఈరోజు మంచి శాఖ. ఆయన నిన్న వరదలు వస్తే చూడండి గోదావరి జిల్లాలో చిన్నపిల్లలు వెళ్ళాడు. అది రాజకీయ నాయకుడి లక్షణం. ప్రజల్లో చదువుకుపడి ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగితే చలించిపోయే హృదయం అటువంటి వ్యక్తులు. అదేవిధంగా బాలరాజు ఉండటం తప్పులేదే. క్షేత్రస్థాయిలో వరదలు వచ్చినప్పుడు ఏదన్నా ఉన్నాయి మంత్రి కంటే ముందు వెళ్ళటం తప్పులేదే. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత అది. కానీ ఈ వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంటుంది. ఎందుకు ఇది ఫ్రీక్వెంట్గా ఇతని మీద జరుగుతుంది? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు? బాగా హిట్ లిస్ట్లో ఉన్నారని అనుకోవాలి. అంతే కదండి. అందులో పోలవరం నిత్యం అగ్నిగుండం లాగా రాజేస్తే ఇప్పుడు గతంలో ప్రభుత్వం పూర్తి చేస్తున్న చేయలే. ఇప్పుడు 70% పనులు పూర్తి చేయలేకపోయారంటున్నారు. నిధులు కేటాయించింది, పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తున్న సెంట్రల్ హామీ ఇచ్చింది. ఆడ కాంట్రాక్టర్లు, మాజీ కాంట్రాక్టర్లు ఉంటారు, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉంటారు, సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు. వీళ్ళకి పొసగదు. ఇప్పుడున్న కన్సల్ట్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇది సో ఆ వాటాల విషయంలో బాలరాజు అడ్డుపడతారని ఆందోళన ఏమైనా ఎక్కువగా ఉంది? అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉంటుంది కదా, ఎమ్మెల్యే కన్సల్ట్ ఉంటుంది. ఎమ్మెల్సీ నిజాయితీగా ఉన్నాడు. తనకి బండి ఇస్తేనే తీసుకోలేదంటే ఎంత హృదయం గలవాడో మనం అర్థం చేసుకోవచ్చు. నిజాయితీగా ఉన్న వాళ్ళు వీళ్ళకి దానికి అలవాటు పడిన వాళ్ళు, ఆ డబ్బు కోసం అలవాటు పడిన వాళ్ళు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్నట్టుండి ఊహించిన విధంగా ఆయన ఎమ్మెల్యే కూర్చుని తెలికి వాళ్ళ కంటగింపుగా ఉండొచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి కదా రాజకీయాల్లో. భౌతిక దాడులు దిగటం, ఆయన్నే కాన్సన్ట్రేషన్ చేయటం, ఇటువంటి యువకుల ఉత్సాహాలు రాజకీయాల్లో వచ్చినప్పుడు అందులో పోలవరం కీలకంగా ఉంది. ఆంధ్రుల జీవనాడి. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని ఉద్దేశం కృతనిశ్చయంతో యూకే నుంచి మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇంజనీర్ని పిలిపించి ఎందుకు ఇది పూర్తి కాలేదని చెప్పి నిపుణులు ఇది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్లడ్ లెవెల్ తగ్గితే పనులు మొదలు పెడతారండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా త్వరితగతిన మేము నిధులు ఆటంకం కలిగితే నిధులు ఎంత కావాలంటే అది ఇస్తామని చెప్పేసి అనటం. ఈ సందర్భంలో పోలవరం ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పోలవరం ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి నియోజకవర్గం. అక్కడ రాజకీయాలు కూడా పతాక స్థాయిలో మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిర్రి బాలరాజు ప్రజల్లోకి చొరవ చూపిస్తూ ప్రజల్లోకి వెళుతున్నటువంటి విధానం వల్ల రాజకీయ ప్రత్యర్థులను పోగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కాపాడుకోవడం అనేది యువతరానికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక భరోసా ఇవ్వడం లాంటిదని శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.